నమస్తే, గుడ్ మార్నింగ్. జీవ్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్య అంశాలు ఏంటి అంటే, ధరణి దోపిడీ కోసమే అది నాటి పాలకులు అంటించిన వైరస్. ఆ దుస్థితి భూభారతి చట్టంతో దూరం చేశాం. గత ప్రభుత్వంలో అక్రమాలు బయటకు రాకుండా ఉండేందుకే నాడు వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేశారు. భూమిని చెరపట్టినోళ్లను తరిమికొట్టిన తెలంగాణ. గ్రామ పాలనా అధికారుల నియామక పత్రాల పంపిణీలో సీఎం రేవంత్ రెడ్డి. ధరణి అనే చట్టం తీసుకొచ్చే ముందల కేసీఆర్ ఒక మీటింగ్ పెట్టిండు, పబ్లిక్ మీటింగ్ పెట్టి దాంట్లో ఏమన్నాడు, ఈ ఒకరి భూములు ఒకరికి చేస్తున్నారు, వీళ్ళై వాళ్ళ భూములు వాళ్ళకు, వీళ్ళై వాళ్ళకు చేసుకుంటా, ఇంకా వీళ్ళు వాళ్ళ దగ్గర లంచాలు తీసుకుంటుర్రు, ఇన్ని పైసల కాసుల కోసం కకృతి పడి ఒకరి భూములు ఒకరికి రిజిస్టర్ చేస్తున్నారు అని వీఆర్ఓ వ్యవస్థను మొత్తం రద్దు చేసిండు. రద్దు చేసి ఇదంతా ఏంటంటే, నేను సక్కమైనోనే ఆ వీఆర్ఓలే మొత్తం ఖరాబ్ చేసిర్రు, మొత్తం రెవెన్యూని మొత్తం ఖరాబ్ చేసింది వీఆర్ఓలే అని చెప్పేసి అన్నట్టుగా వాళ్ళ ఏదో ఒక మచ్చ వేసి ఆ వ్యవస్థను రద్దు చేసేసిండు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏంది, భూభారతి చట్టం తీసుకొని వచ్చి గ్రామ పాలనా అధికారులని నియమించింది. ఒక 5,000 మందికి పత్రాలు రిలీజ్ చేసి ఏం చెప్తుందంటే, ఎప్పుడైతే మీ మీద ఏదైతే మచ్చబడ్డదో ఆ మచ్చను తుడిపేసుకోండి. ఎట్లా తుడిపేసుకోవాలి అంటే, గత పాలకులు ఎక్కడెక్కడైతే భూ దోపిడీ చేసిర్రో అవంతా మీకు తెలిసే ఉంటాయి. ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ దేవాలయ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడైతే భూదాన్ భూములు ఉన్నాయి, అవన్నీ మీకు తెలిసి ఉంటాయి. కాబట్టి ఈ ప్రభుత్వం ఎక్కడెక్కడ దోపిడీ చేసినాయి, చెరువులకు సంబంధించి ఇవన్నీ బయట పెట్టండి. బయట పెడితే ఆ దొంగల భరతం పడదాము, ఆ మచ్చగడుకునే ప్రయత్నం దీనివల్ల తేలిపోతుంది. వాస్తవానికి ఎంత అంటే, ఇప్పుడు ఆ ధరణి పోర్టల్ అనేది తెచ్చింది, దాంట్లో వాళ్ళకు సంబంధించిన భూములు ధరణిలో రావు, మిగతా వాళ్ళ అందరి వస్తాయి. కానీ వీళ్ళు ఏవైతే కబ్జా చేసారో అవన్నీ ధరణిలో కనపడవు. ఆ ప్రభుత్వ భూములు కూడా కనపడకుండా చేసేసి మొత్తం ఎక్కడికక్కడ బకాసురులాగా మేసేసిరు. మేసి మళ్ళీ దాన్ని ఏం చేసిరంటే వీఆర్ఓ వ్యవస్థ మీద వేసేసిరు. కాబట్టి మీకు వీఆర్ఓ వ్యవస్థకు, మీకు అందరు గ్రామ పాలనా అధికారులకు ప్రభుత్వం అండగా ఉన్నది. కాబట్టి ఆ భూ దోపిడీదారులను మీరు బయట పెడితే మీరు తెలంగాణ ఆస్తిని కాపాడిన వాళ్ళు అవుతారు, తెలంగాణ ప్రజల మన్నను పొందుతారు. అరే, మన వీఆర్ఓ మంచిగా పనిచేస్తున్నాడు, ఈ ఎక్కడెక్కడ ఇవన్నీ జరిగినాయి, క్లియర్గా సైలెంట్ ఇన్ఫర్మేషన్ ఇయ్యి. మీకేమైనా థ్రెట్ ఉన్నది అని అనుకుంటే ఎవరికన్నా గిట్టనే ప్రెస్లో మీడియా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు, మీ పేర్లు బయటికి రాకుండా అవన్నీ బయటికి తీస్తే ప్రజల ఆస్తి కాపాడిన వాళ్ళు. దాంతోపాటు భూమి లేని వాళ్లకు ప్రభుత్వం నుంచి భూమి లభించే అవకాశం ఉంటుంది. మీరు ఇవన్నీ క్లియర్గా చేస్తే అది దృష్టిలో పెట్టుకొని పనిచేయండి. ఆ దొంగలను బయట పెట్టండి. అసలు ఇది అత్యంత రాష్ట్రంలో ఏదైనా పెద్ద స్కామ్ ఉన్నదంటే ఈ భూ స్కామే. దీన్ని బయట పెట్టాలి. దాంతోపాటు భూదాన్ భూములు కూడా మంత్రులు 100 ఎకరాలు కబ్జాలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అటువంటివన్నీ బయట పెట్టండి. మీరు డైరెక్ట్ బయట పెడితే మీకు ఏమైనా థ్రెట్ ఉంటుంది అనుకుంటే ఆలోచన చేయండి. ఎవరెవరికి ఇవ్వాలనేది వాళ్ళకి ఇచ్చి సైలెంట్ కూర్చోండి. వేరే వాళ్ళతోనైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళకి బయట పెట్టేయండి. ఆ పని చేయండి.